వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రోబోటిక్ అసిస్టెడ్ సర్జన్ ఏ నగేష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ రీసెంట్గా మీరు 100 అంటే వరల్డ్లో నెంబర్ 1గా అంటే రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ తొందరగా చేసినట్టుగా నాకు తెలిసింది. అసలు రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ అంటే ఏంటి సార్ అది? సో ఇంతకుముందు కార్డియాక్ సర్జరీ చేసినప్పుడు ద ఫస్ట్ స్టెప్ వాస్ ఎముక కట్ చేస్తాం అండ్ ఓపెన్ సర్జరీ. అది ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు మాకు తెలుసండి. అది ఓపెన్ హార్ట్ అనరు, బట్ ఎముక కట్ చేస్తాం. ఓపెన్ హార్ట్ అంటే మళ్ళీ గుండె లోపల ఏదైనా రోగాలు ఉంటే దాన్ని, వాల్వ్ కేసెస్ ఉన్నాయి ఆర్ ఏదైనా హోల్ ఉంది అంటే దాన్ని ఓపెన్ హార్ట్ అంటాం. నార్మల్ బైపాస్ సర్జరీస్ ఇవన్నీ దాన్ని ఓపెన్ హార్ట్ అన్నాం. అయితే ఎముక కట్ చేస్తారు, ఎముక కట్ చేస్తూ ఉండేవారు, దాన్ని స్టెర్నోటోమీ అంటాం. ఇప్పుడు ఏమిటంటే ద నెక్స్ట్ డెవలప్మెంట్ వాస్ కి ఇది కట్ చేయకుండా లెఫ్ట్ సైడ్లో ఒక 5 to 6 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇచ్చేసి అందులోంచి మొత్తం సర్జరీ చేయడం. అంటే ఇన్సిషన్ చిన్న హోల్ పెడతారు, చిన్న హోల్ పెట్టి దాంట్లోంచి కణంలోంచి. ఎగ్జాక్ట్లీ. సో అది దాన్ని మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేవారు. అందులో ఏమయ్యేదంటే అందులో కూడా మనం చూడాలి అంటే ఆ లెఫ్ట్ ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీ అని ఉంటుంది, లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అంటాం, లీమా. అది వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రాఫ్ట్ బైపాస్ గ్రాఫ్ట్స్లో. అది తీయాలి అనేసరికి అది చెస్ట్ ఎత్తి మొత్తం అంతా తీసేసరికి కొంచెం డిఫికల్ట్ అయ్యేది సర్జన్స్కి. పేషెంట్స్ కూడా కొంచెం పెయిన్ ఎక్కువ ఉండేది యాజ్ కంపేర్ టు ద ఓపెన్ మెథడ్. అదొకటి రికవరీ కూడా ఎక్కువ టైం పట్టేది. రికవరీ కూడా కొంచెం పెయిన్ వల్ల కొంచెం ఎక్కువ పట్టేది. రోబో వచ్చాక ఏమైందంటే ఆ రోబోటిక్ అసిస్టెడ్ దాంట్లో ఏమంటే మనం ఇదే ఇంటర్నల్ మెమరీ ఆర్టరీని ఈజీగా కూర్చుని తీయచ్చు వితౌట్ ఎత్తడం ఏవి జస్ట్ ఓ 2 హోల్స్తో. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఆర్టరీది, మెయిన్ బైపాస్ గ్రాఫ్ట్ మనకి కిందకి వచ్చేస్తుంది కనుక రోబోటిక్ అసిస్టెడ్ దాంట్లో పెయిన్ తక్కువ అవుతుంది. ఎందుకంటే మీకు అది చూడడానికి మళ్ళీ అంతలాగా చెస్ట్ని ఎత్తక్కర్లేదు. రెండోది ఇన్సిషన్ సైజ్ కూడా చిన్నది అయిపోయింది. ముందు 7-8 సెంటీమీటర్స్ ఇచ్చేవాళ్ళు అది చూడడానికి, ఇది ఇప్పుడు ఏమిటంటే 5 to 6 సెంటీమీటర్స్లో అయిపోతుంది. థర్డ్ ఈజ్ బ్లీడింగ్ తక్కువ అవుతుంది, ఎందుకంటే మీరు 10 times ది మ్యాగ్నిఫికేషన్లో ఇది మొత్తం తీస్తున్నారు. సో ఓవరాల్ ప్రొసీజర్లో పేషెంట్కి బెనిఫిట్ ఎక్కువ అయ్యేది. ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో బెనిఫిషియల్ ఫర్ ద సర్జన్ ఆల్సో. ఎందువల్లంటే ఫిజికల్ స్ట్రెయిన్ తక్కువ, ఫిజికల్ స్ట్రెయిన్, బ్యాక్ ఏక్, నెక్ ఏక్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి సర్జన్కి. సో సర్జన్కి స్ట్రెస్ తగ్గినప్పుడు ఆ అవుట్కమ్స్ అల్టిమేట్గా రిఫ్లెక్ట్ అవుతాయి పేషెంట్ సర్జరీ పైన. ఎప్పుడైతే ఆయన స్ట్రెస్ ఫీల్ అవట్లేదో చాలా సులువుగా చేస్తుంటాడు. ఎగ్జాక్ట్లీ. దాంతో హ్యాపీగా అది ఇంకా స్కిల్ ఇంకా ఎక్కువ ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్. దీనివల్ల ఏంటంటే తొందరగా రికవరీ అవుతుంది. రికవరీ త్వరగా అవుతుంది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ రోబోటిక్ అసిస్టెడ్. వై ఇట్ ఈస్ రోబోటిక్ అసిస్టెడ్ అంటాం? ఇట్ ఈస్ నాట్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ. రోబోటిక్ అసిస్టెడ్ ఎందుకు అంటాం అంటే ఆ రోబో చేసే పనిని మనమే కూర్చుని చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ ద రోబో. అది సో ద రోబో ఈస్ హెల్పింగ్ ద సర్జన్. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ ఎస్ అ రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్. అందుకని రోబోకి అప్ చెప్పేసి అక్కడికి వెళ్ళిపోం. సర్జన్ అక్కడే ఉంటారు, సర్జనే చెయ్యాలి, సర్జరీ చేయాలి, కానీ హెల్ప్ చేస్తుంది రోబోట్. హెల్ప్ చేస్తుంది రోబోట్గా అంటే పెర్ఫెక్షన్ పెరుగుతుందండి. పెర్ఫెక్షన్ మీరు అన్నట్టు 10 times లోపల క్లియర్గా చూడగలుగుతున్నారు, మ్యాగ్నిఫై చేసి చూడగలుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. దాంతో ఏమవుతుందంటే చాలా ఈజీగా మీరు ఆపరేషన్ చేయగలుగుతారు. అసలు ఈ ఆపరేషన్ చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాక్స్ డెవలప్ అవుతాయి. నంబర్ 1 ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ. అంటే వారసత్వంలో మన ఫ్యామిలీలో పేరెంట్స్కైనా, మదర్, తాత ముత్తాతలకి, బ్రదర్ సిస్టర్స్ ఎవరికైనా ఉంది అంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ఈజ్ లైఫ్ స్టైల్. ఈ మధ్య ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్లో తిండి సరిగ్గా ఉండకపోవడం, వర్క్ అవర్స్ ఎక్కువగా ఉండడం, వర్క్ అవర్స్ ఫిక్స్డ్ లేకపోవడం, ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొత్తగా మళ్ళీ బ్లాక్స్ అవుతాయి. థర్డ్ ఈజ్ షుగర్, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ హ్యాస్ గాట్ తన ఇన్హరెంట్ క్వాలిటీ అనమాట. ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా ఇట్ కాజెస్ బ్లాక్స్, న్యూ బ్లాక్స్. ఆ బ్లాక్స్ డెవలప్ అయ్యి క్రిటికాలిటీకి వస్తే మనకి ఇవన్నీ అవుతాయి. సో ఆల్ 3 కంబైన్డ్ చేసి దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్కి ఈ మధ్య యంగ్ ఏజ్ అవనండి ఆర్ ఓల్డర్ ఏజ్ ఇవన్నిటి వల్ల బ్లాక్స్ వస్తున్నాయి. అదర్ థింగ్ ఈజ్ ఏజ్. ఒక వయసు వచ్చాక బ్లాక్స్ డెవలప్ అవుతాయి. ముందు ఏమిటంటే నార్మల్ జనరల్ పాపులేషన్ ది ఏజ్ వాజ్ అరౌండ్ 65 to 70 years. ఈ మధ్య వీ సీ పేషెంట్స్ హూ ఆర్ 85 years, 90 years. సో నార్మల్ న్యాచురల్ ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్లో కూడా బ్లాక్స్ డెవలప్ అయిపోయి వస్తున్నాయి.
థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిటెక్షన్. ముందు ఏమిటంటే ఎవరు హెల్త్ చెకప్స్ చేసుకునేవారు కాదు. ఈ మధ్య ఏమిటంటే పేషెంట్స్లో జనాల్లో అవగాహన పెరిగి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ వల్ల ఇవన్నిటి వల్ల దే డూ హెల్త్ చెక్స్. కంపెనీస్ ఎంఎన్సీస్లో ఏమిటంటే రెగ్యులర్గా కంపల్సరీగా హెల్త్ చెక్స్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి చేంజ్, సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి. ఎగ్జాక్ట్లీ. అందులో ఏమిటంటే ముందే డిటెక్ట్ అయిపోతుంది. సో డిటెక్ట్ ఎక్కువ అవుతుంది కనుక మనకు అనిపిస్తుంది అరే చాలా పెరిగిపోయిందని. ఇదే రోగం ముందు కూడా మోస్ట్ ప్రాబ్లీ ఉండొచ్చు, బట్ ఏమిటంటే అప్పుడు డిటెక్షన్ అంతలాగా ఎక్కువ ఉండేది కాదు కనుక మనకి తెలిసేది కాదు. ఇప్పుడు ఏమిటంటే మనకి ఎర్లీ ఎక్స్పోజర్ అయ్యి ఇప్పటి నుంచి కొత్తగానే ముందు నుంచి తెలిసిపోతుంది కనుక వీ ఫీల్కి ద ఇన్సిడెన్స్ ఈజ్ హై. పెళ్లి కాని వాళ్ళు కూడా కొంతమందికి ఇలా జరుగుతుందండి. ఇది అలాంటి కేసులు వచ్చిన డాక్టర్ గారి దగ్గరికి, అంటే చిన్న పెళ్లి కాని వాళ్ళకి, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. సో అంటే వయసు తక్కువ ఉన్న వాళ్ళకని ఈ మధ్య వయసు తక్కువ ఉన్న వాళ్ళ దాంట్లో ఎక్కువ వస్తుంది. వన్ ఈజ్ మోస్ట్ కామన్ లైఫ్ స్టైల్. ఇంకోటి ఐటీ జాబ్స్ ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే అందరూ కూర్చునివే ఉంటున్నారు. కూర్చుని ఉండడం వల్ల మొబిలిటీ తక్కువ అయ్యి దానివల్ల తినే తిండి, ఉండే విధానం, లైఫ్ స్టైల్ చేంజెస్, స్విగ్గీ, జొమాటో అదంతా దానివల్ల. మనం ముందు తిండి కోసం బయటికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఏమిటంటే తిండే మన దగ్గరికి వస్తుంది కూర్చుని ఉండడం. సో దానివల్ల ఏమవుతుందంటే మీది ఎక్సర్సైజ్ ఏం లేదు బాడీలో ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ ఇష్యూస్ అన్నీ కొత్త బ్లాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ ముందుగా ఉన్నా కూడా ఈ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే ఇవంతా కొంచెం త్వరగా వస్తున్నాయి. దానివల్ల ఇన్సిడెన్స్ ఇన్ ద యంగర్ పాపులేషన్ ఈస్ క్వైట్ హై నౌ. లైక్ మేము మొన్న కూడా అవర్ యంగెస్ట్ పాపులేషన్ మొన్న మేము ఆపరేట్ చేసాం. హీ సమ్ 26 years old. ఓకే. వాడికి ఆల్రెడీ ఒక స్టెంట్ అయింది, దాని తర్వాత మల్టిపుల్ బ్లాక్స్ డెవలప్ అయ్యాయి. సో ఒబేసిటీ, బయట ఫుడ్ అన్నిట్లోనూ అన్నీ తినడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరికీ ఒబేసిటీ ఉంది. హెల్త్ లావుగా అవడం అంతా. డాక్టర్ నగేష్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు పెళ్లి కాని వాళ్ళు ఒకవేళ ఈ సింగిల్ బ్లాక్ ఉండి ఆపరేషన్ చేయించుకుంటే రోబోటిక్ సర్జరీ ద్వారా వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోకూడదని. దీనికి పెళ్లితో ఏం సంబంధం లేదు. సో రోబోటిక్ అసిస్టెంట్ దాంట్లో వాళ్ళ కోసం అడ్వాంటేజ్ ఏమిటంటే స్కార్ ఏమీ ఉండదు కనుక వాళ్ళకు కూడా ఏం ఇబ్బంది ఉండదు. ట్రీట్మెంట్ అయిపోతుంది, ప్లస్ గాయం కూడా ఏమీ కనిపించట్లేదు. సో దానివల్ల వాళ్ళు కూడా రెడీగా యాక్సెప్ట్ చేసుకుని దే కమ్ ఫార్వర్డ్ ఫర్ రోబోటిక్ అసిస్టెడ్ బైపాస్ సర్జరీస్ అండ్ ఆల్. అండ్ మ్యారేజ్కి గుండె రోగానికి రెండింటికి అంత సంబంధం ఏం లేదు, లైక్ ఈ బైపాస్కి ఇవన్నిటి కోసం. అయితే ఆడపిల్లలకి అయితే పిల్లలు పుట్టడానికి అవకాశం ఉందండి? దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆడపిల్లల దాంట్లో కూడా ఇష్యూస్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇది. అయితే ముఖ్యంగా ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, తర్వాత ఏంటంటే సరైన జీవనశైలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ను ఆల్కహాల్ ఉందనుకోండి సార్, వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? ఎవరికైతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నో వాళ్ళకి ఉన్నాయి, ఏదో ఆల్కహాల్ కానీ సిగరెట్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంది సార్? హార్ట్ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయా? సిగరెట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం సిగరెట్టే అనుకుంటాం, బట్ టొబాకో ఇన్ ఎనీ ఫామ్, పీల్చడం, ముక్కుపోవడం అంటారు, తినడం జర్దా ఆర్ ఖైనీ, స్మోక్, రెండిట్లోనూ కామన్ ప్రోడక్ట్ ఈస్ టొబాకో. టొబాకోలో కామన్ ప్రోడక్ట్ ఈస్ నికోటిన్. నికోటిన్ కాసెస్ ఈ బ్లాక్స్ ఇదంతా అది ప్రాబ్లం. సిగరెట్లో ఇవన్నిట్లో అడిషనల్ ప్రాబ్లం ఏంటంటే ఆ స్మోక్ వల్ల, ఆ టెంపరేచర్ ఆఫ్ ద స్మోక్, హై టెంపరేచర్ ఆఫ్ స్మోక్ వల్ల లాట్ ఆఫ్ క్యాన్సర్ పదార్థాలు ఉంటాయి అందులో. సో మీకు బ్లాక్సే కాకుండా క్యాన్సర్కి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువ. సేమ్ విత్ మన ఖైనీ, జర్దా ఇవన్నీ కూడా. సో మనం చాలాసార్లు పేషెంట్స్ని అడుగుతాం అనమాట, మీరు ఏదైనా సిగరెట్ తాగుతా? లేదు సార్, సిగరెట్ తాగడు, బట్ ఖైనీ తింటాడు ఆర్ జర్దా తింటాడు. ఇది వాళ్ళు దాన్ని సెపరేట్ అనుకుంటారు, బట్ రెండు ఒకే ఫ్యామిలీ అనమాట. బట్ ఏమిటంటే అక్కడ కొంచెం ముక్కులోంచి తీసుకుంటున్నారు, అదే ఎఫెక్ట్ నోట్లోంచి వస్తుంది, అదే ఎఫెక్ట్ లంగ్స్కి వెళ్తుంది. సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టంట్ వేస్తున్నారు డాక్టర్ గారు, వేసిన తర్వాత అది ఎన్నాళ్ళు ఉండి పర్మనెంట్, అది లైఫ్ లాంగ్ అలా ఉంటుందా సార్, లేకపోతే మార్చుకోవాల్సిన పరిస్థితి? లేదు, అలా లేదు. స్టెంట్ అన్నది ఒక బయట వస్తువు. ఆ బయట వస్తువు బాడీలో పెట్టేస్తే 2 waysలో బాడీ రియాక్ట్ అవుతుంది. వన్ ఈజ్ మొత్తంగా యాక్సెప్ట్ చేసుకుంటుంది, సో ఆ స్టెంట్ మనకి ఆ పార్ట్ ఆఫ్ ద బాడీ అయిపోతుంది. అండ్ దెన్ నో ప్రాబ్లం, ఓపెన్ అయ్యి చేసి ఉంచుంది, నో బ్లాక్స్, నథింగ్. కొంతమంది పేషెంట్స్లో, స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో ఏమిటంటే ఆ స్టెంట్
బాడీ యాక్సెప్ట్ చేయదు. సో దానివల్ల ఏమవుతుందంటే అందులో బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ ప్రతి స్టెంట్కి ఒక బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఒక స్టెంట్ పెట్టుకున్నాక 1% ఛాన్స్ ఉందనుకోండి బ్లాక్ చేయడానికి. నంబర్ ఆఫ్ స్టెంట్స్ పెరుగుతున్న కొలది నంబర్ ఆఫ్ అంత పర్సెంటేజ్ ఆఫ్ బ్లాకేజెస్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఈ మధ్య కాలంలో మల్టిపుల్ స్టెంట్స్ రికమెండ్ చేయరు. 1 or 2 స్టెంట్స్ వరకు సరే, బట్ మల్టిపుల్ స్టెంట్స్ అవన్నీ అడ్వైస్ చేసే బదులు సర్జరీ చేసుకోవడం ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఎందుకంటే అందులో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ థింగ్ ఈజ్కి స్టెంట్ ప్లేస్మెంట్ డిపెండ్స్ ఆన్ బ్లాక్ ఎక్కడ ఉంది, ఏ జాగాలో బ్లాక్ ఉంది. కొన్ని జాగాల్లో బ్లాక్స్ అనుకూలంగా ఉంటాయి స్టెంట్ పెట్టుకోవడానికి, కొన్ని జాగాల్లో బ్లాక్స్ అనుకూలంగా ఉండవు, ఒకటే బ్లాక్ అవ్వనండి. ఓకే. సో అట్లాంటివి ఏవైనా ఉన్నాయంటే దాని బైపాస్ కోసమే రావాలి. సమ్ టైమ్స్ కొంతమంది పేషెంట్స్ ఉంటారు స్టెంట్స్ పైన స్టెంట్స్ అలా ఉంటాయి, బట్ అవి అలా బ్లాక్ అవుతూ ఉంటాయి. ఒకసారి బ్లాకేజ్ అయిన స్టెంట్ మొదలైపోయింది అంటే యూజువల్గా మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్ వోంట్ కమ్ అవుట్ విత్ అ స్టెంట్ అగైన్. బట్ ఏంటంటే ప్రజలకి పేషెంట్స్కి ఒక భయం అన్నమాట సర్జరీ అనేసరికి. సో అక్కడ మన ఈ మినిమల్ ఇన్వేసివ్ రోబోటిక్ సర్జరీ, అసిస్టెడ్ సర్జరీ హెల్ప్ చేస్తుంది అనమాట ఆ భయాన్ని తగ్గించడానికి. పేషెంట్స్కి భయం ఏంటంటే ఎముక కట్ చేసేస్తారు అట్లాంటివన్నీ ఉంటాయి. ఇందులో మనం ఎముక కట్ చేయట్లేదు కనుక ఆ ఒక్క భయం మెయిన్ది పోతుంది. అంత మేజర్ ఆల్ ద సర్జరీ స్టిల్ మేజర్, బట్ ఏమంటే మనకి కనిపించట్లేదు కనుక అనిపిస్తుంది ఇట్ ఈస్ సింపుల్. ఇప్పుడు ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి వాళ్ళు? ఎన్నాళ్ళు రికవర్ అవుతుంది, జాగ్రత్తలు తీసుకోవాలండి? యూజువల్ రికవరీస్ అరౌండ్ 7 to 10 డేస్లో నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఏమిటంటే ఎముక కట్ అవ్వట్లేదు కనుక మనకి పొజిషనల్ చేంజెస్ అంటే తిరగకూడదు, వంగకూడదు, పక్కకు తిరిగి పడుకోకూడదు, అట్లాంటివన్నీ ఏమి ఉండవు. పేషెంట్స్ కెన్ వంగచ్చు, పక్కకు తిరిగి పడుకోవచ్చు అన్నీ. పేషెంట్స్కి స్ట్రెంగ్త్ ఉంది, అంతా బాగానే ఉన్నారు, ఇఫ్ దే కెన్ రైడ్ అ వెహికల్ ఆల్సో. డ్రైవింగ్ అవన్నీ కూడా 15 డేస్లో మొదలెట్టేయచ్చు. పేషెంట్స్ కెన్ గో బ్యాక్ టు వర్క్ బై 15 డేస్ టైం. తర్వాత నార్మల్గా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవచ్చు. అయితే వీళ్ళకి శృంగార సమస్యలు ఏమైనా ఏర్పడతాయండి ఆఫ్టర్ సర్జరీ? ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అయిన తర్వాత శృంగార సమస్యలు ఏమైనా ఏర్పడతాయి? అటువంటి అంటే అలాంటివన్నీ దీనికి సంబంధం ఉండదు. అంటే చాలామంది ఏమంటారంటే పాల్గొకూడదు, ఆపరేషన్ అయింది కదా, గుండె లేదు అలా ఆపరేషన్ అయింది తర్వాత మా గుండె మంచి ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ అయిపోతుంది అలా అంటుంటారండి. అంటే బేసికలీ మనం మందులు పెట్టినప్పుడు చాలాసార్లు ఆ మందులే చాలాసార్లు ఏమిటంటే మీకు నార్మల్ సెక్షువల్ ఎపిటైట్ ఇవ్వవు. సో దానివల్ల పేషెంట్స్ డోంట్ ఇండల్జ్. ప్లస్ మనం ఎంత చెప్పినా కూడా పేషెంట్స్ తన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారనమాట. మీరు చెప్తారు మీరు అన్నీ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు చేద్దాం అనుకునేసరికి ఎవరో ఒకళ్ళు చెప్తారు అరే మీరు చేసుకోకూడదని, మళ్ళీ సో వాళ్ళ ట్రీట్మెంట్ వేరేగా సెపరేట్గా చేసుకుంటారు మీరు చెప్పేది కాకుండా. సో టిల్ ద టైమ్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్ మాకు ఇది లేదు. బట్ యాజ్ సచ్ సర్జరీ దగ్గర పరంగా ఇవన్నీ చేయకూడదు అన్నది అట్లా ఏం లేదు. వీళ్ళు 1 month ఒక రెస్ట్ తీసుకున్నాక దే కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్. ఇప్పుడు దీని లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? అసలు హార్ట్కి ప్రాబ్లం ఉందన్న లక్షణాలు ఎలా ఉంటాయంటారు? హార్ట్కి సమస్య ఉందని ఎలా తెలుస్తుంది మనం? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమిటంటే పేషెంట్స్ అందరూ మనం సినిమాల్లో చూపిస్తాం హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ రావడం అంటే ఒక చెస్ట్ పెయిన్ ఇలా గుండె పట్టేసుకోవడం పడిపోవడం అదంతా ఫైన్, అది ఉంది, అది కొంతమంది పర్సంటేజ్లో ఉంటుంది. బట్ పేషెంట్స్ ఏమిటంటే అదే అనుకుంటారు ఈ సిమ్టమ్స్ ఉంటేనే మాకు గుండె రోగం ఉన్నట్టు, బట్ మిగతా ఇంకేం లేవు. సో దానివల్ల వాళ్ళు ఏమిటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెగ్లెక్ట్ చేసేది ఏమిటి, చాలాసార్లు మీరు బ్లాక్స్ ఏ జాగాలో ఉందో దాని డిపెండింగ్గా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో కొంతమంది పేషెంట్స్కి భోజనం చేసినప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు ఇవన్నిట్లో పెయిన్, లాగేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అది నార్మల్గా మస్కులర్ పెయిన్ ఏదో అనుకుంటారు, బట్ ఇవన్నీ ఆ యాక్టివిటీ వల్ల. ఇంకోటి గ్యాస్ వస్తుందని, అంటే ఏదైనా పని చేసుకుందాం అనుకున్నా, ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ప్రతిసారి గ్యాస్ రావడం, తేనుపులు రావడం అట్లాంటివి. మనకి మైండ్కి ఒకటి గ్యాస్ అని ఆలోచించుకోవడం అనేది ఈజీ అనమాట. అంటే నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది, నేను గుండె గురించి ఆలోచించుకోను.
ఏదో గ్యాస్ పొట్ట వల్ల ఇదంతా అని. అందులో రిలీఫ్ వచ్చింది అంటే వీ ఫీల్ రిలీవ్డ్కి అరే ఇది గుండె రోగం కాదని, ఎందుకంటే మనకు భయం గుండెతో. బట్ వాస్తవికంలో 80% ఆఫ్ ద టైమ్స్ గ్యాస్ లెక్క ఉంటుంది. మీరు ఎవరిని ఏ పేషెంట్ని అడిగితే కొన్ని రోజుల నుంచి ఇండైజెషన్ ఉంది, గ్యాస్ తీసుకున్నారు, ఈనో తీసుకున్నారు, గ్యాస్ట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అట్లాంటివన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ టైం. థర్డ్ ఆయాసం. ఆయాసం వస్తుంది అంటే ఒకటి ఏమిటంటే ఏజ్లో ఉన్న వాళ్ళందరూ ఆయాసం వస్తుందంటే వయసు అయిపోయింది, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇవన్నీ నొప్పులు ఉన్నాయి, అందువల్ల ఆయాసం వస్తుంది అనుకుంటారు. కొంతమంది ఏమిటంటే లేదు లంగ్స్లో ఆస్తమా ఉంది, ఇదంతా ఉంది అందుకు. బట్ మనం ఇవన్నీ గుండె వల్ల, బట్ మనం గుండెను మాత్రం అది మర్చిపోతాం. అంటే మర్చిపోయి లంగ్స్ గురించి అన్నిటి గురించి ఆలోచిస్తాం. బట్ మెయిన్ వస్తుంది దానివలన. సో అది థర్డ్ ఫోర్త్. కొంతమందిలో ఏవి సిమ్టమ్స్ ఉండవు, అవేవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ షుగర్ ఉన్న పేషెంట్స్లో వీళ్ళల్లో ఆ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో ఇంకో సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, ఎవరు ఎక్కువ నడవరు, అవంతా ఏం చేయరు, వాళ్ళకి యాక్టివిటీ ఎక్కువ ఏమి ఉండదు, వాళ్ళు చైర్లో కూర్చుంటారు, చైర్ నుంచి కొంచెం నడుస్తారు, అదంతా. ఆ లెవెల్ ఆఫ్ యాక్టివిటీలో గుండె అంతలాగా వాళ్ళకి ఇబ్బంది పెట్టకపోవచ్చు. గుండెది ఎప్పుడు కూడా తెలిసేది ఏంటంటే మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఇబ్బంది అవుతుందా, ఆర్ ఎల్స్ నిన్నటి వరకు నేను 3 floors ఎక్కేసేవాడిని ఏమీ ఇబ్బంది లేకుండా, ఈ గత 1 week నుంచి 10 days నుంచి నాకు 2nd floorకే కొంచెం ఆయాసం వస్తుంది. సో ఏ పని మీరు నార్మల్గా చేసుకునేవారో ముందు, అది మీరు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చేసుకోలేకపోతున్నారు. యాక్టివిటీ నాట్ వర్క్, ఇది ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోలేకపోతున్నారు అంటే అప్పుడు గుండె గురించి ఆలోచించుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, షుగర్ వాళ్ళు, వీళ్ళందరికీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆ వయసు ముందు నుంచి. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వీళ్ళందరిలోనూ ఎలాగైనా 10 years ముందు గుండె రోగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఈ హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అంటే ఆయాసం వచ్చినా, ఏదో మంట వచ్చినా, లేదంటే స్నానం చేసినప్పుడు ఓ పక్కన చెయ్యి లాగేసిన ఇవన్నీ కూడా వెంటనే అది గుండె సమస్యమో అని టెస్ట్ చేయించుకోవడం బెటర్ అండి. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, ఒక మినిస్టర్ గారు, అతను ఒక 40 years లోపు ఉంటుందండి, ఒక హీరో, ఒక క్రికెటరు గ్రౌండ్లో ఆడుతూ ఇటువంటి వాళ్ళు సడన్గా అండి ఏదో జిమ్ చేస్తూ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళు ముందే చూసుకోలేదా డాక్టర్ గారు వాళ్ళు? లేదు, అందులో ఏమిటంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అని ఉంటారండి. సో ఇవి ఏమిటంటే నార్మల్గా కూడా గుండె రక్తనరాల లోపల చిన్న చిన్న కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి క్రిటికల్ ఉండవు. బట్ ఏమిటంటే ఏదైనా స్ట్రెస్ఫుల్ యాక్టివిటీలో అయినా, ఎప్పుడైనా ఈ ఆడుతున్నప్పుడు ఇవన్నిట్లో, ఎందుకంటే స్ట్రెస్లో పనిచేస్తుంది కనుక ఆ ప్లాక్ అన్నది అంటే పెచ్చు లాంటిది అనమాట. ఆ పెచ్చు లాంటిది ఎక్స్పోజ్ అయిపోయింది అనుకోండి, బాడీది నార్మల్ రెస్పాన్స్ ఏమిటంటే ఎక్కడైనా ఇట్లాంటిది ప్లాక్ లాంటిది ఎక్స్పోజ్ అయింది అంటే ఆ రక్తం క్లాట్ చేయడానికి బాడీ యాక్టివేట్ చేసి అక్కడ పంపించేస్తుంది. ఇట్లాంటివి అలా పంపించేసినప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఆ ఏరియా బ్లాక్ అయిపోతుంది సడన్గా. ఓకే, అది బాడీ పరంగా ప్రొటెక్టివ్ మెకానిజం, కానీ హార్ట్ పరంగా ఏమవుతుందంటే ఆ తావు సడన్గా బంద్ అయిపోయింది కనుక హార్ట్ స్టాప్ అయిపోతుంది. అందువలన సడన్ హార్ట్ అటాక్స్ అవి. ఓకే. సో వాటికి కంట్రోల్ చేసుకోవడానికి అలా చెప్పడం చాలా కష్టం. ఏ ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఆ ప్లాక్స్ అన్నవి ఆర్ ద వన్స్ విచ్ కాజ్ సడన్ డెత్. ఆ ప్లాక్స్ అన్నవి నియర్లీ ఆల్ పేషెంట్స్ విల్ హ్యావ్ ఎట్ సమ్ ఏజ్. అది ఎప్పుడు రప్చర్ అవుతుంది, ఏ యాక్టివిటీ వల్ల అవుతుంది, దానికోసం దెర్ ఇస్ నో. సో ఆ ప్లాక్ రప్చర్ సరిగ్గా అంటే ఎవరికైనా ప్లాక్ ఉంది అంటే అది చెక్ చేసుకోవాలి. ప్లాక్ ఏదైనా ఉంది అంటే అది రప్చర్ అయ్యి ఈ ఇబ్బంది అవ్వకుండా ఆ ప్లాక్ని కొంచెం స్టెబిలైజ్ చేసేటట్టు కొన్ని మందులు ఉంటాయి, ఆ మందులు తీసుకుంటూ ఉండాలి. అయితే 40 years లోపున్న మినిస్టర్ గారు కానీ, లేకపోతే 40 years లోపున్న యాక్టర్ కానీ, 40 years లోపున్న క్రికెటర్ కానీ ముందే ఈ హెల్త్ చెకప్ వచ్చారనుకోండి హార్ట్ టెస్ట్కి, అప్పుడు వాళ్ళు బతికే ఛాన్సులు ఉండే అంటారు అప్పుడు? అంటే ఇవన్నీ అలా చెప్పుకోవడం కష్టం. బట్ ఏమిటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఏదో ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్. మనం జిమ్కి వెళ్తాం, అన్నిట్లోనూ జిమ్ని బ్లేమ్ చేస్తాం, బట్ చాలాసార్లు మనం తినే తిండి, ఫుడ్, రెడ్ మీట్ ఇవన్నీ ఎక్కువ తినడం, ఇవన్నీ ఏమిటంటే బ్లాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అవుతాయి. ఇంకోటి
యాక్టివిటీ లేకపోవడం, స్లీప్ లేకపోవడం. అందరికంటే పెద్ద విషయం ఈజ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ స్లీప్. అదే నిద్ర లేకపోవడం. నిద్ర లేకపోవడం. సరే నిద్ర. అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటారు. అంటే మీరు పొద్దున 4 గంటలు, రాత్రి 3 గంటలు అలా పడుకోవడానికి కాదు. అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఈస్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ అట్లీస్ట్ 7 hours. సో ఆ స్లీప్ లేకపోతే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్. దాన్ని మనం అంత లెక్క చేయం అనమాట. ఎందుకంటే మనం ఎలాగ జిమ్ చేస్తున్నాం కదా, వీఆర్ యాక్టివ్, పని చాలా ఉంది, వీఆర్ యాక్టివ్. బట్ స్లీప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆల్, ఇప్పుడు ఒక మీరు చెప్పినట్టు యాక్టర్ది అదంతా వాళ్ళకి అన్నీ ఉండి ఉంటాయి, బట్ ఆ షిఫ్ట్స్ వాళ్ళు ఉంటాయి, ఆ టైంలో వాళ్ళ వర్క్ అవర్స్ ఉంటాయి, దాని తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఆ స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఇస్ అగైన్ సంథింగ్ విచ్ మనం రీజనింగ్స్లో క్యాల్కులేట్ చేయం. స్ట్రెస్ ఫ్రీ ఉండాలంటారు, బట్ అది చెప్పడం చాలా ఈజీ. బట్ మనం ఉండే లైఫ్ దాంట్లో స్ట్రెస్ అన్నది ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. సో దాని రిస్క్ ఎంత అది ఎవరు క్యాల్కులేట్ చేయలేరు, అది మనతో ఉంది అనమాట. డాక్టర్ గారు, పిల్లల్లో కూడా ఇటువంటివి రావడానికి, అంటే గుండె సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉందంటారా పిల్లల్లో? ఉంటుంది. కొన్ని జెనెటిక్ కండిషన్స్లో పిల్లలకి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి బ్లాక్స్ ఉంటాయి. బట్ అవన్నీ యాజ్ సచ్ రేర్ ఇది అనమాట. ఛాన్సెస్ అవుతే ఉంటాయి, బట్ నాట్ ఇంపార్టెంట్. అదే పుట్టిన అబ్బాయికి ఏదో అది మాకు చిన్న, అంటే కామన్ వాడు ఏంటంటే గుండెలో చిన్న కన్నం ఉందని చెప్తుంటారండి. అంటే మాకు తెలియదు అసలు అది అటువంటి మనం క్యూర్ చేయగలరు ఈ రోజుల్లో, టెక్నాలజీ పెరిగింది కాబట్టి. అంటే పుట్టుక టైంలో నార్మల్గా కూడా హార్ట్కి 4 ఛాంబర్స్ కదా, పైన ఉన్న ఛాంబర్స్, కింద ఉన్న ఛాంబర్స్. పైన ఉన్న ఛాంబర్స్ దాంట్లో ఒక హోల్ అన్నది కామన్. బిడ్డ ప్రతి బిడ్డకి అది ఉంటుంది పుట్టుక ముందు. పుట్టాక 99% ఆఫ్ ద పాపులేషన్లో ఆ హోల్ అన్నది క్లోజ్ అయిపోతుంది. ఎవరిలో క్లోజ్ అవ్వదో అది మనం ఆ హోల్ కింద తర్వాత తెలుస్తుంది. సో అట్లీస్ట్ బై 12 years ఆఫ్ ఏజ్ పైన ఉన్న వాటాలో ఏ హోల్ ఉంటుందో అది యూజువల్గా క్లోజ్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ డజంట్ క్లోజ్ దెన్ వీ డూ సమ్ సర్జరీ, అట్లాంటివన్నీ. అది ఈ మధ్య వీఆర్ నౌ డూయింగ్ రోబోటిక్ దాంట్లో, మినిమల్ ఇన్వేజివ్ దాంట్లో చేసేస్తున్నాం. కిందనున్న హోల్, కింద వాటాలో ఉన్న హోల్లో అది త్వరగా క్లోజ్ చేసేయాలి. బిఫోర్ 6 years 5 years అలాగా ఎంత త్వరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే అది మిగతా సిస్టమ్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ హోల్ అన్నది పై వాటా దాంట్లో ఈజ్ కామన్ అనమాట. దట్ ఈస్ హౌ తల్లి కడుపు నుంచి బిడ్డకి రక్తం వచ్చేది. దట్ ఈస్ హౌ సర్క్యులేషన్ అవుతుంది. ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఊపిరితిత్తులు ఆ టైంలో పనిచేయవు కదా. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ కావాలి అంటే ఆ హోల్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చి సప్లై అవుతుంది వాళ్ళకి. బట్ వన్స్ బిడ్డ బయటికి డెలివరీ అయిపోయి వచ్చాక ఊపిరితిత్తులు పనిచేయడం మొదలవుతాయి కనుక ఆ హోల్ బంద్ అయిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో అది బంద్ అవ్వదు, దాన్ని మీరు క్లోజ్ చేస్తారు, మనం తర్వాత క్లోజ్ చేస్తాం. యాంజియోగ్రామ్ అని ఒక మాట నేను విన్నాను డాక్టర్ గారు, ఎవరికి అవసరం అవుతుందండి యాంజియోగ్రామ్ అనేది? అంటే ఏమిటండి అది? అంటే యాంజియోగ్రామ్ అంటే ఇప్పుడు మన గుండె పైన రక్తనరాలు ఉంటాయి, ఆ రక్తనరాలు గుండెకి రక్తం సప్లై చేస్తూ ఉంటాయి. ఆ రక్తనరాలు గుండెకి రక్తం సప్లై చేసినప్పుడు ఈ రక్తనరాల్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఆ యాంజియోగ్రామ్ అన్నది చేస్తాం. సో అందులో ఏమైనా బ్లాక్స్ ఉంటే అప్పుడు మనం బైపాస్ చేస్తాం, ఐదర్ స్టెంటింగ్ ఆర్ బైపాస్. యాంజియోగ్రామ్ అనేది ఒక టెస్ట్, అది బస్ అంతే. తర్వాత బెలూన్ థెరపీ అని అంటారండి. బెలూన్ అన్నదంటే మనకి నార్మల్గా ఏదైనా బ్లాక్ ఉందనుకోండి, ఆ బ్లాక్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే స్టెంట్ ముందు వాళ్ళు బెలూనింగ్ చేసి, అంటే కొంచెం ఇప్పుడు ఇంత చిన్నగా బ్లాక్ అయిపోయింది అంటే ఆ బెలూన్తో దాన్ని కొంచెం డైలేట్ చేస్తారు, తర్వాత స్టెంట్ పెట్టేస్తారు, సో దట్ అది కొలాప్స్ అవ్వకుండా. అసలు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోమంటారు? ఆహారం ఏదున్నా ఇంటిది తీసుకుంటే మంచిది, బయట నుంచి కాకుండా. బట్ ఇప్పుడు ఏమిటంటే అందరూ ఎనీ హోమ్ కుక్డ్ ఫుడ్, మీరు మన ఇంట్లో తయారు చేసే వంట ఎప్పుడు కూడా బయట తీసుకునే ఆహారం కంటే మంచిది. ఎంత మంచి ప్రోటీన్ది తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఇంట్లో ఉన్న పప్పు, చారు, అన్నం కూడా మంచిది ఒంటికి, బట్ అది ఇంట్లో తయారవ్వాలి. బట్ ఈ మధ్య ఏంటంటే అందరూ వర్కింగ్, సో అందరూ వర్క్ చేసుకుని వచ్చాక వంట చేసుకోవడం కష్టం. అందువల్ల మనం స్విగ్గీ, జొమాటో ఇవన్నిట్లో ఆర్డర్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవన్నీ ఏంటంటే బయట తయారు చేస్తున్నారు. అందులో ఆయిల్ ఎలా ఉంటుందో తెలీదు, సో ఎంత ఆయిల్ పడుతుందో తెలీదు.
సో ద క్వాలిటీ ఆఫ్ ఆయిల్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోతాయి. అది మనం పర్లేదు, ఒకవైపు క్యారియర్ ఉంది, ఒకవైపు ఫుడ్ ఉంది. సో వీ ట్రై టు కాంప్రమైజ్. సో దాని రిజల్ట్ ఎప్పుడో అప్పుడు తెలుస్తుంది. డాక్టర్ గారు నెయ్యి వేసుకోవచ్చా వేసుకోకూడదా అని అంటుంటారు. నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి చాలా మంచి ఇది. మనం ప్రతిదానికి నెయ్యి అంటే ముందు ఏమిటంటే డాల్డానే వనస్పతి ఘీ అంటారు. బట్ అది ఘీ కాదు, అది వనస్పతి. ఆ వనస్పతి అన్నది పామ్ ఆయిల్ ఇవన్నిటి వల్ల డాల్డా అది మంచిది కాదు. బట్ ఇంట్లో సేమ్ మళ్ళా ఆవు నెయ్యి, గేదె ఇంట్లో పాల నుంచి మనం మేగడ నుంచి నెయ్యి తయారు చేయడం అది హెల్త్కి చాలా మంచిది. అది ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం మంచి అంటే ఒక 4-5 చెంచాలు 3-4 చెంచాలు రోజుకి తింటే ఈవెన్ ఈ క్లాట్స్ ఫార్మేషన్ ఇవన్నీ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మంచిగా చేస్తాయి. ఓకే, అంటే మరీ ఎక్కువ వాడకుండా లిమిటెడ్గా వేసుకుంటే మంచిదండి. తర్వాత అండి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అని విన్నాను డాక్టర్ గారు. అది అంటే మనిషి పనిచేస్తుందా, అది ఎవరిదైనా పనిచేస్తుంటుందా, యానిమల్ది కానీ అలాగే? లేదు, యానిమల్ది ఇప్పుడు ఇంకా జస్ట్ టెస్ట్లో ఉన్నాయి. కొన్ని బొవైన్ ఇవి చేశారు. బట్ అవి ఎక్కువ ఇప్పటి వరకు ద లాంగెస్ట్ వాజ్ అరౌండ్ 30 days ఆర్ 60 days ఏదో ఉంది. బొవైన్ది పెట్టారు, పిగ్ది పెట్టినట్టున్నారు. బట్ అది ఇంకా ఇట్స్ స్టిల్ అన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. మేబీ రేపు రావచ్చు, ఫ్యూచర్ నుండి ఫ్యూచర్లో రావచ్చు. బట్ రైట్ నౌ ఇప్పుడు మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేది మనిషికే. అంటే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు హార్ట్ ఇవ్వచ్చు సార్, వాళ్ళు డొనేట్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చెప్తామంటే, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ ఉన్నారు, వాళ్ళది హార్ట్ పంపింగ్ చాలా వీక్ ఉంది, వాళ్ళు నార్మల్ డే టు డే లైఫ్ కూడా చేసుకోలేకపోతున్నారు. సో సపోజ్ అందులో ఈ బైపాస్లు ఇవన్నీ కూడా చేసేయచ్చు. కొంతమంది పేషెంట్స్కి ఏమిటంటే ఈ గుండెలో రక్తనరాల్లో బ్లాక్స్ రావడం వల్ల గుండె పంపింగ్ వీక్ అయిపోతుంది. సో అందులో మనం బైపాస్ చేస్తే అది రికవర్ అయిపోతుంది. కొంతమందిలో ఏమిటంటే ఈ గుండె రక్తనరాలు అన్నీ మంచిగానే ఉంటాయి, కానీ గుండె సొంతంగానే యాజ్ సచ్ ఏమిటంటే పాడైపోయి ఉంటుంది. సో పంపింగ్ వీక్ ఉంటుంది, అందులో మనం ఏం చేయలేం, బికాస్ అది ఇన్హెరెంట్గా గుండె పాడైపోయింది. కొంతమందిలో వాల్వ్ రోగాలు, వాల్వ్స్లో బ్లాక్స్ ఉండి వాల్వ్ లీకేజెస్ ఇట్లాంటివన్న వల్ల గుండె చాలా పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయి అందులో కూడా పంపింగ్ లూజ్ అవుతుంది. కొంతమందిలో యాజ్ సచ్ ఇగో ఈ బ్లాక్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే దానివల్ల ఈ హార్ట్ అటాక్లు వచ్చి ఆ టైంలో వాళ్ళు సరి అయిన టైంలో ట్రీట్మెంట్ తీసుకోక ఆ గుండె అంతా వీక్ అయిపోయి అప్పుడు ట్రాన్స్ప్లాంట్ కోసం చెప్తాం. సో ఈ 3-4 కండిషన్స్ ఉంటాయి. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్, యంగ్ పేషెంట్స్లో చాలాసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినాక నార్మల్ పేషెంట్ 20-21 years వాడు జస్ట్ ఫీవర్ వస్తుంది, ఫీవర్ తర్వాత ఈకో చేసుకుంటే గుండె పంపింగ్ వీక్ అయిపోయింది. బట్ అవన్నిట్లో 5 to 6 monthsలో ఇట్ రికవర్స్. ఎవరిలో రికవర్ అవ్వలేదో వాళ్ళలో మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, లైక్ బ్రదర్కి ఉంది, సిస్టర్కి ఉంది, వాళ్ళందరిలోనూ ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. లైక్ మేము ఒక పేషెంట్కి చేసాము వేర్ ద బ్రదర్ డైడ్, 18 years వాడు, ద బ్రదర్ డైడ్ బికాస్ పంపింగ్ వీక్ ఉంది. వాళ్ళ నాన్నగారికి డౌట్ వేసి వాళ్ళు సిస్టర్ కూడా చెక్ చేయించారు, సిస్టర్ కూడా పంపింగ్ వీక్ ఉండేది. అప్పుడు వాళ్ళు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం అయ్యారు, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అంత అవగాహన ఉండేది కాదు. తర్వాత ద ఫాదర్ టుక్ హర్ అండ్ బ్రాట్ హర్ టు అస్ for a blood heart transplant. Now she is nearly 6 years post heart transplant and she is pregnant. They are looking for a baby. Okay. So అలాంటి సందర్భాలు ఉంటాయి అన్నమాట వేర్ దే కమ్. కొంత సందర్భాలు ఉన్నాయి వేర్ పేషెంట్కి డెలివరీ అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, బట్ ఆ పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిపోయినాక ఆ బాడీలో ఆ ఫ్లూయిడ్స్ ఏవి ఉంటాయో అవి టాక్సిక్ ఉంటాయి అన్నమాట. అవి ఏమిటంటే హార్ట్తో క్రాస్ రియాక్ట్ అయిపోయి గుండె పంపింగ్ని వీక్ చేసేస్తాయి. సో గుండె పంపింగ్ వీక్ అయిపోతే సేమ్ అదే. సో అట్లాంటి ఒక పేషెంట్ ఉంది హూ ఈస్ 10 years నౌ పోస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఇవన్నిట్లో ఏంటంటే మనం చెక్ చేస్తాం అన్నమాట బాడీది, వాళ్ళ హార్ట్ లో ప్రాబ్లం ఉందా, మిగతా ఇంకేమైనా సిస్టమ్స్లో ప్రాబ్లం ఉన్నాయా. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఐడియల్గా ఏంటంటే ఉట్టి హార్ట్ ఒకటే పాడై ఉండాలి, మిగతా సిస్టమ్స్ అన్నీ పనిచేస్తూ ఉండాలి మంచిగా. ఎందుకంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మేజర్ ఇది.
అందులో మన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాక మిగతా సిస్టమ్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఈ పెట్టిన కొత్త హార్ట్ పైన లోడ్ పడుతుంది. సో అందుకోసం బ్లడ్ గ్రూపింగ్ అన్నీ మ్యాచ్ చేసుకుని అన్నీ ఉంచుతాం. చాలాసార్లు ఈ రూట్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల ఇవన్నిటి వల్ల పేషెంట్స్ బ్రెయిన్ డెత్ అవుతుంది, బట్ హార్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అదంతా సపోజ్ అగ్రీ అయ్యారు అంటే డొనేషన్ కోసం, అండ్ వీళ్ళ బ్లడ్ గ్రూప్, హైట్, సైజ్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి అంటే అప్పుడు మనం వీళ్ళ ఆ డోనర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళది హార్ట్ తీసుకుని ఈ పాడిపోయిన హార్ట్ రిమూవ్ చేసేసి ఆ హార్ట్ని ఇందులో పెడతాం. ఈ హార్ట్లో పెట్టాక ఎంత మనిషికి ఇచ్చినా కూడా ఆ హార్ట్ అన్నది ఇంకోళ్ళ బాడీలో పనిచేస్తూ ఉండేది కనుక ఇన్ని సంవత్సరాల నుంచి మన బాడీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అది చేస్తూ ఉండడానికి కొన్ని మందులు అవన్నీ పెడతాం, కొన్ని మెడికేషన్స్ అన్నీ ఇస్తాం. లైఫ్ లాంగ్ వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ పైన ఉండాలి. ఓకే. ఇన్ ద బిగినింగ్ ఆ మెడికేషన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, బట్ ఆఫ్టర్ 6 months to 1 year ఆ మెడిసిన్స్ కొంచెం రీజనబుల్గా తగ్గిపోతాయి. సో అట్లీస్ట్ 1 or 2 మెడిసిన్స్ మాత్రం లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అయితే గుండె ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మొట్టమొదటి నుంచి మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయడం, స్ట్రెస్ లేకుండా ఉండటం, మంచి నిద్ర, ఇలా చేసినట్లయితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది, మీ దగ్గర రావాల్సిన పని ఉండదు. కరెక్ట్గా చెప్పారు దుర్గాప్రసాద్ గారు. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. మరొకసారి ఇంటర్వ్యూ ఇద్దరు కానీ. థ్యాంక్ యూ. ఇదండి డాక్టర్ ఏ నగేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.